కరీంనగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ విజయం సాధించిన విషయం మనకు తెలుసు. 2,07,000 పైచిలకు ఓట్లతో ఆయన గెలిచారు. అయితే ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. నేను పోరాడిన తీరు, ఇలా కరోనా సమయంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు, ఆదుకున్న తీరు, ఇలా 2 సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు భరించినటువంటి వ్యక్తిగా, పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండే, బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో వాళ్ళ ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 6 నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, రేపు 6 గ్యారెంటీలుగా అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు, తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు. దేనికైనా తెగించి కొట్లాడతాడు, మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల కోసం కొట్లాడతాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పక్కా అమలు చేయాల్సిందే. అమలు చేసేవారు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం.